ఏపీలో మరో 7 ఐటీ సంస్థలు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలను రప్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సొసైటీ విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ చొరవతో గత ఏడాది విజయవాడలో 7 ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించగా విశాఖపట్నంలో 9 సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా రాజధాని ప్రాంతంలో మరో 7 ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మేధా టవర్స్లో ప్రారంభం కానున్న ఐటీ సంస్థల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రూపో ఆటోలిన్ సంస్థ ఒకటి. ఈ సంస్థ ఆటోమోటివ్, ఇంటీరియర్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్లో పేరెన్నికగంది. మొత్తం 17 దేశాల్లో శాఖలు కలిగిన ఈ సంస్థ 17 బిలియన్ల ఆదాయం కళ్లజూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోడ్ల మీద తిరుగుతున్న 80% లగ్జరీ కార్లకు ఈ సంస్థే ఇంటీరియర్ డిజైన్ చేసింది. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ కోసం ఇక్కడ శాఖను ప్రారంభిస్తున్న ఈ సంస్థ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఉత్పత్తి కార్యకలాపాలు కూడా ఇక్కడే చేపట్టే అవకాశం ఉంది. అలాగే తక్కువ బడ్జెట్ కార్లకు కూడా ఈ సంస్థ ఇంటీరియర్ డిజైన్లు అందిస్తుంటుంది. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో దాదాపు 600 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పేరున్న రోటోమేకర్ సంస్థ కూడా అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. బాహుబలి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన సంస్థల్లో ఇది కూడా ఒకటి. సోనీ, ఫ్యాక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో కలిసి పనిచేసే ఈ సంస్థ విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ తదితర అంశాలపై కూడా పనిచేస్తోంది. అమరావతి కేంద్రంగా విజువల్ ఎఫెక్ట్స్ క్లస్టర్ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ సంస్థ ద్వారా 500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు. అమెరికాలోని హూస్టన్ కేంద్రంగా పనిచేసే మెస్లోవా అనే కంపెనీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చమురు సంస్థలతో కలిసి పనిచేస్తోంది. అప్లికేషన్, సాఫ్ట్వేర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు విద్యారంగంలోనూ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది. 200 మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించబోతోంది. మొబైల్ అప్లికేషన్, వెబ్ టెస్టింగ్, ఈ కామర్స్ రంగాలతో పాటు బిగ్ డేటా, శాప్, ఒరాకిల్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు సాఫ్ట్, ఈపీ సాఫ్ట్, ఎంయాహ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థలు మేధా టవర్స్లో 350 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమయ్యాయి. మొత్తం మీద ఈ 7 సంస్థలు అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభిస్తే 1650 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్రితం ఏడాది ఏర్పాటైన ఏపీ ప్రవాస తెలుగు సొసైటీలో 83 దేశాలకు చెందిన 32,000 మంది తెలుగు వాళ్లు సభ్యులుగా ఉన్నారు. సొసైటీ సీఈఓ డాక్టర్ రవి వేమూరి అధ్యక్షతన లాభాపేక్ష లేని సొసైటీగా దీనిని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంగా ఉన్న ఈ సొసైటీకి 192 మంది అంతర్జాతీయ కోఆర్డినేటర్లు, 6 ప్రాంతీయ అడ్మినిస్ట్రేటర్లు కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రవాస తెలుగువారికి మధ్య వారధిలా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం, వారికి అవసరమైన న్యాయ, బ్యాంకింగ్ సలహాలు అందివ్వడం సొసైటీ చేసే ముఖ్య కార్యక్రమం. అమెరికా నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను కూడా ఈ సొసైటీ సమకూరుస్తుంది. ఇక్కడ కంపెనీలు పెట్టే సంస్థల అవసరం కోసం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు 14 కేంద్రాల ద్వారా శిక్షణ ఇప్పించే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అమరావతిని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఐటీ సంస్థలను ఏర్పాటు చేయడంలో ఏపీ ప్రవాస తెలుగు సొసైటీ కీలక పాత్ర పోషిస్తోంది.